హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. మరి మేమైతే పాండిచ్చేరి వెళ్తున్నామని చెప్పాను కదా. సో ఇది వచ్చి పెద్ద వ్లాగ్ అనమాట. సో పాండిచ్చేరి వచ్చిన తర్వాత మాకైతే ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళడానికి ఆటోస్ అయితే అరేంజ్ చేశారు. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. 3 ఆటోస్. మేమైతే ఫస్ట్ ఆటోలో ఉన్నాము, నేను వదిన అండ్ పిల్లలు. ఫైనల్లీ వి రీచ్డ్ ద రూమ్ అనమాట. మాకు శ్రీనివాస రెసిడెన్సీలో రూమ్స్ అయితే అలాట్ చేశారు. సో ఇక్కడ ఒక ఆటోలో కంప్లీట్గా మా లగేజే సరిపోయిందండి. అంత లగేజ్ అంటే ఎక్కువ జనం వెళ్ళాం కదా, సో దానికోసమని లగేజ్ అయితే సరిపోయింది. సో ఒక్కొక్కరు బాగా అలసిపోయారు జర్నీ చేసి. ఒక్కొక్కరు చాలా నెమ్మదిగా దిగుతున్నారు ఇక్కడ అనుకుంటూ చూసుకుంటూ. అండ్ మా రూమ్ అయితే మీరు చూసేయండి. అందరికీ అన్ని రూమ్స్ అయితే 4 ఫ్యామిలీస్కి 4 రూమ్స్ అయితే ఇలా బుక్ చేశారు. సో ఇంక రూమ్కి రాగానే మాకు రిష్ గర్డ్స్ అందరూ మరి మామూలుగా ఉండదు, చూసేయండి. సో వీడితో నేను కూడా ఇలా 2 స్టెప్స్ అయితే జాయిన్ అవ్వాను. అలా కొంచెంసేపు పాడుతూ డ్యాన్స్ అయితే చేశాను. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయాము. అందరూ ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ డే అనమాట, ఇది డే 1 అనమాట. డే 1 అవుటింగ్ వచ్చి మేమైతే బయటికి స్టార్ట్ అయిపోయాము అందరం కలిసి. యాక్చువల్లీ కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మా కోసమని 2 కార్స్ అరేంజ్ చేశారు ఇక్కడ నుంచి. ఫస్ట్ ఒక కార్ వచ్చి ఇన్నోవా అరేంజ్ చేశారు అండ్ సెకండ్ వన్ వచ్చి సన్ రూఫ్ కార్ అయితే అరేంజ్ చేశారు. సో మేమైతే చిన్న కార్లో ఎక్కేసాము, నేను వదిన అందరూ. సో వీళ్ళైతే వ్యూ అయితే చక్కగా ఎంజాయ్ చేశారు. మంచి క్లైమేట్ అయితే ఉంది మాకు అనుకూలంగా అనమాట. క్లౌడీగా ఉంది. సో వీళ్ళు ఇలాగా సన్ రూఫ్ తీసుకుని చక్కగా బయటకు వచ్చేసి ఆ క్లైమేట్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే ఫస్ట్ డే ఎక్కడికి వెళ్తున్నామంటే 300 ఇయర్స్ చరిత్ర కలిగిన ఒక చర్చ్కి అయితే వెళ్తున్నాం. మేమైతే రీచ్ అయిపోయాం. ఇది బయట నుంచి లుక్ అండి చర్చ్. సో లోపల అంతా ఎలా ఉంటుందో చూసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు ముచ్చట్లు. ఈ రోజు నేను పాండిచేరిలో వెలినూరులో ఉన్నాను. ఒక ఫేమస్ చర్చ్కి అయితే వచ్చాను. మీరు చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ ఉంది చర్చ్. దీనికి 300 ఇయర్స్ చరిత్ర అయితే ఉంది. సో నేను ఇక్కడ చాలా ఉంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.
సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా. సో ఫ్రెండ్స్ మరి చూసారు కదా, ఇక్కడ చర్చ్ ఒకటే కాదు, ఇక్కడ ఆర్గనైజ్ కూడా ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కదా, స్కూల్ అండ్ హాస్టల్ అంతా వాళ్ళకి ఇక్కడే ఉంది. మరి నేను చూపించిన చర్చ్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. మంజు ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరి మాకు అక్కడ అయిపోయిన తర్వాత అయితే ఈవినింగ్ అలా బీచ్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ మేము వచ్చిన బీచ్ ఏంటి అంటే మెరీనా బీచ్కి అయితే వచ్చేసాము. చెప్పాను కదా క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది అనేసి. నిజంగా బీచ్ వ్యూ అయితే ఎంత అంటే అసలు చాలా బాగుంది. నాకైతే దిగిపోవాలని అనిపించింది. బట్ ఇంకా టైం ఉంది మనకి వెళ్ళడానికి అనేసి ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళలేదు. మా అమ్మ స్టిల్స్ ఇస్తుంది అక్కడ, బట్ అల్లిపోతుంది ఎందుకంటే అలలు వచ్చేస్తాయి తడిచిపోతాము అనేసి. అండ్ బీచ్కి ఆపోజిట్లోనే అండి మనకి ఇలాగా మంచిగా అరేంజ్ చేశారండి. ఇక్కడే మనకి కార్నివాల్ అలాగే ఫుడ్ కోర్ట్ ఉందండి. అసలు చాలా బాగుంది. ఇది చూసారు కదా, నేను చాలా రీల్స్లో అయితే చూసాను ఇలా చిన్నపిల్లల్ని ఐస్ క్రీమ్స్తో ఇలా ఆట పట్టించడం అనేది. ఫస్ట్ టైం అండి ఎక్స్పీరియన్స్ నేను చూడడం. నిజంగా డైరెక్ట్గా నాకైతే చాలా థ్రిల్ అనిపించింది. అసలు మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను ఇందులో ఒకరిదే అయితే అప్లోడ్ చేశాను. వెళ్ళిన వాళ్ళందరూ మా అక్క అందరికీ కూడా కిడ్స్ అందరికీ కూడా ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చింది. సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ ఐస్ క్రీమ్ని. మెయిన్ ఈ అబ్బాయి ఆట పట్టించడం అయితే చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ నుంచి వీడియో తీస్తూ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయండి షాపింగ్ కానివ్వండి లోపల. ఇంకా పిల్లలతో వెళ్తే ఇంకా అదే పని అనమాట. ఎందుకంటే మనకి ఇంకా అన్నీ అడుగుతూనే ఉంటారు. లోపల మీకు కనిపిస్తుంది కదా, వాళ్ళ బ్యాక్ సైడ్ కూడా ఏవో చిన్న చిన్న బొమ్మలు అలాంటివి ఉన్నాయి. ఇంకా అందరూ కూర్చుని అయితే ఇంకా రిలాక్స్ అయిపోయండి. చాలా తిరిగి వచ్చాం కదా, దాని తర్వాత ఇంకెక్కడికన్నా వెళ్దామా అనేసి ఇంకా డిన్నర్ అక్కడే ప్లాన్ చేసేసుకుందాం మళ్ళీ అనేసి కొంచెం డిస్కషన్ అయితే అలా కూర్చుని కొంచెం గోయింగ్ అని అనమాట. ఒకసారి మీకు చుట్టూ చూడండి, నేను మీకు అంతా కొంచెం క్లియర్గా చూపిస్తాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ ట్రీస్ అండ్ లైటింగ్ అండ్ సెట్టింగ్ ఎవ్రీథింగ్ నిజంగా చాలా బాగుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే అంటే ఇటువంటి ప్లేస్లో కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది కదా, బట్ నాకైతే మరీ అంత ఎక్స్పెన్సివ్ అయిన అయితే అనిపించలేదు. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. బయట మనకి ఎలా అయితే దొరుకుతాయో ఇక్కడ కూడా అలాగే యాజ్ యూజువల్గానే ఉన్నాయి. సో నేను పిల్లలకి ఏమేం కావాలనేవి నేను ఆర్డర్ ఇచ్చాను. సో దాని తర్వాత వీళ్ళందరూ ఫుడ్ తిన్నారు. మా చిన్న చూసారా బర్గర్ పిచ్చిది, దానికి నోట్లోకి పట్టట్లేదు. అయినా సరే ఇంకా అది అలాగే బలవంతంగా అయితే తింటుంది. బర్గర్ కావాలి అని అయితే అడిగింది. సో బర్గర్ అయితే తింటుంది. మా పెద్ద పాపకి అయితే నేను ఇంకా దానికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. సో దాని గురించి దానికి ఒక షేక్. ఇంక రిమైనింగ్ వాళ్ళందరూ కూడా అలా ఫుడ్ అయితే ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ మెరీనా బీచ్ దగ్గర మనం ఫోటో స్టిల్స్ కూడా దిగడానికి చక్కగా ఇలా చాలా బాగుంది. పాండి మెరీనా అనేసి, ఐ లవ్ పాండి మెరీనా అని. సో అక్కడ స్టిల్స్ అయితే అయిపోయాయి. సో మాకు ఈ రోజుతో ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ కంప్లీటెడ్ అండి. రేపు వ్లాగ్ అండి ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది కూడా నేను డీటెయిల్గా చూపిస్తాను. సో మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ముచ్చట్లు. థ్యాంక్ యూ.